రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయంటూ వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేయబోతున్నారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్ కు పిలుపునిచ్చింది. గతంలో ఉన్నట్లుగా లైవ్ బర్డ్ పై ₹26 మార్జిన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుదక్షిణ చెల్లింపులో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఏపీ యథేచ్ఛగా కృష్ణా నీళ్లు తరలించకపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్లపై ధ్యాస ఉందా అని ప్రశ్నించారు. ఏపీకి నీళ్లు తరలించడమే ప్రభుత్వ విధానమా అంటూ ప్రశ్నించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు ఏం లాభం అంటూ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్స్ ధర్నా చేపట్టారు. నగరంలో వీధి కుక్కలు కోతుల బెడద పెరిగిందని, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారవుతుందంటూ మండిపడ్డారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని, వెలగని వీధి దీపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి మహావీర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మహావీరుని ఆశయాలు కేవలం ఒక మతానికే కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకంగా ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ జైన బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇన్కార్ లేక్ సిటీ పేరుతో నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనంలోని ప్లాట్లను తమకు అప్పగించకుండా బిల్డర్స్ తీవ్ర ఇబ్బంది పెడుతున్నారంటూ కస్టమర్స్ ఆందోళనకు దిగారు. 2019-20 సంవత్సరాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటిని స్వాధీనం చేయకుండా ఇన్కార్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్లోని క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆయా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 4న 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ ఆదేశించింది. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలు, వడగండ్ల వర్షంతో జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లోని పంటలన్నీ ధ్వంసమయ్యాయి. 3000 ఎకరాల్లో వరి, మరో 3000 ఎకరాల్లో మొక్కజొన్న నేలరాలగా సుమారు 4000 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. జిల్లాలోని మల్యాల, జగిత్యాల గ్రామీణ, అర్బన్ మండలాలతో పాటు సారంగాపూర్, రాయికల్, కోరుట్ల, ధర్మపురి మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పంటలన్నీ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. జనగామ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని పోగు చేస్తూ తల్లడిల్లిపోతున్నారు. జనగామ, బచ్చన్నపేట, నరమెట్ట మండలాల్లో ఈదురుగాళ్ల బిబ్బత్ను సృష్టించాయి. ధాన్యం, మామిడి పంటలు నేలరాలాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఈదురుగాలు విజృంభించాయి. దీంతో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలపాలైంది. అలాగే మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం జరిగింది. కళ్లల్లో వారపెట్టిన పసుపు కొమ్ములు వర్షానికి తడిసి ముద్దయిపోయాయి. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలమట్టం కావడంతో రైతులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు వీరంగం సృష్టిస్తూ ఉన్నాయి. సమ్మక్క సారక్క గర్ల్స్ హాస్టల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఎలుకలు రాత్రిపూట పడుకున్న సమయంతో విద్యార్థులను గాయపరుస్తూ ఉన్నాయి. ఇటీవల ఒక రోజే హాస్టల్లోని 11 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఘటనపై హాస్టల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.